నేను విగ్రహాన్ని పూజిస్తే దాన్ని ధ్వంసం చేయగలవేమో. సూర్యుడిని పూజిస్తా, ధ్వంసం చేయగలవా? చంద్రుణ్ణి పూజిస్తా, ధ్వంసం చేయగలవా? అగ్నిని పూజిస్తా, ధ్వంసం చేయగలవా? నీటిని, భూమిని, గాలిని, చెట్లని, పుట్లని, పర్వతాలను పూజిస్తా, ధ్వంసం చెయ్యగలవా? నువ్వు సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని ఎంత ప్రయత్నం చేసినా సాధ్యమూ కాదు. ఎందరో ముష్కరులు వచ్చారు, ఎన్నో దేశాలను ఆక్రమించారు, కాదన్న వారిని ఊచ కోత కోశారు. ఆయా కొన్ని దశాబ్దాలలో వారి వారి సంస్కృతులు మార్చారు. ఎందరో వచ్చి ఎన్ని దాడులు చేసినా, ఎంతో విలువైన సంపదలు దోచుకెళ్ళిన, మతాలు మార్చిన, స్త్రీలను చెరిచిన, వెన్నుపోటుదారులతో కలిసి వీరులను చంపిన, కాదన్న చిన్న పెద్ద, ఆడ మగ తేడా తెగ నరికిన, అయినా నేటికి ప్రపంచానికి మకుటాయమానంగా నిలిచింది నా భారతదేశం. మీలాంటి వారు ఎందరైనా రావచ్చుగాక, మీ ఎంగిలి బితుకులు ఎందరైనా తినొచ్చుగాక, వెన్నుపోటుదారులు మీతో చేయి కలిపి మీకు వత్తాసు పలకవచ్చుగాక. ఎవరెంతగా యత్నించినా భూమండలం ఉన్నంతకాలం, సూర్య చంద్రాది గ్రహాలు ఉన్నంతకాలం సనాతన ధర్మం ఉండే తీరుతుంది. శ్రీమాత్రే నమః. మీ BVS.